హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో కనుక ఒకసారి చూసుకుంటే మరి ఆక్షన్లో అత్యధిక ధరగా పలికిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రిషబ్ పంత్ మాత్రమే. అయితే ఎల్ఎస్జీ వచ్చేసరికి 27 crores పెట్టి రిషబ్ పంత్ని తీసుకుంది. అయితే మరి ఈ సీజన్లో అతని పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా దారుణంగా తయారైంది. సో మరి ఇప్పటి వరకు అతను 11 innings ఆడితే అతను కొట్టిన స్కోర్ ఎంత అయ్యా అంటే 128 runs మాత్రమే. దాంతోపాటు నిన్న మ్యాచ్లో కూడా మీరు చూసుకుంటే 17 balls కేవలం 18 runs మాత్రమే చేశాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి మనోడి పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి. అయితే మరి ఇటువంటి ఫామ్ లేకపోవడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే సో మరి మైండ్ సెట్ అనేది చెప్పాలి. సో దీని గురించి మనకి రీసెంట్గా కూడా వీరేందర్ సెహ్వాగ్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే సెహ్వాగ్ చెప్తుంది ఒకటే, సో నువ్వు ఇప్పుడు మంచి ఫామ్లో లేవు కాబట్టి సో నువ్వు నీలో టాలెంట్ లేదు అంటానికి లేదు. ఖచ్చితంగా నువ్వు టాలెంటెడ్ ప్లేయరు, కాకపోతే నీ ఫామ్ సరిగ్గా లేదు. సో మరి నువ్వు ఈ దగ్గర కనుక మళ్ళీ ఆ ఫామ్ని కనుక నువ్వు మళ్ళీ తెచ్చుకోగలిగితే ఆటోమేటిక్గా నీ నుంచి అగ్రెసివ్ ఇన్నింగ్స్ వచ్చింది. సో కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు అంతకుముందు నువ్వు ఇండియా టీంలోకి వచ్చే ముందు ఒక సీజన్లో ఒక అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడావు కదా, ఆ ఇన్నింగ్స్ నుంచి మళ్ళీ ఒకసారి చూడు. ఆ ఇన్నింగ్స్లో మనకి ఆ సీజన్లో చూసుకుంటే ప్రతి ఇన్నింగ్స్లో నువ్వు ఎలా పర్ఫామ్ చేసావు అనే దాని గురించి వీడియోస్ చూడు. సో దాని తర్వాత ఆటోమేటిక్గా నీ మైండ్ సెట్ చేంజ్ అయింది. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే నువ్వు చేయాల్సింది నీ రోల్ మోడల్ ఎవరు. సో నీ రోల్ మోడల్ నువ్వు ఖచ్చితంగా ఎంఎస్ ధోనినే తీసుకుంటావు కాబట్టి ఖచ్చితంగా అతనికి కాల్ చేసి మాట్లాడు. సో నీకు ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనే దాని గురించి నువ్వు కనుక షేర్ చేసుకోగలిగావంటే ఆటోమేటిక్గా నీ మైండ్ ఫ్రీ అయితే, సో నీ మైండ్ ఫ్రీ అయితే దాని తర్వాత నువ్వు ఆ వీడియోస్ కనుక చూసావు అంటే ఆటోమేటిక్గా నీ మీద నీ కాన్ఫిడెన్స్ పెరిగింది. కాన్ఫిడెన్స్ పెరిగిందంటే ఆటోమేటిక్గా స్కోర్ అవుతాయి అని చెప్పేసి కూడా మరి సెహ్వాగ్ కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇది సెహ్వాగ్ ఇది ఎందుకు చెప్తున్నాడంటే అంతకుముందు 2006, 2007 ఆ సీజన్లో చూసుకుంటే మీకు అంటే ఐపీఎల్ సీజన్ కాదు, ఇండియా టీం ఆడేటప్పుడు అప్పుడు చూసుకుంటే సెహ్వాగ్ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేశాడు. సెహ్వాగ్ అనే కాదు, ఈవెన్ మనకి సచిన్ టెండూల్కర్ అయినా, విరాట్ కోహ్లీ అయినా, రోహిత్ శర్మ అయినా ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ ఖచ్చితంగా ఉండిద్ది క్రికెట్లో. సో మరి అంతకుముందు సెహ్వాగ్ చేసింది ఏంటంటే 2006, 2007 ఆ ఇయర్ అప్పుడు మరి ద్రావిడ్ కూడా అదే చెప్పాడు, నువ్వు సరైన ఫామ్లో లేవు కదా ఇప్పుడు, సో మరి నిన్ను టీం నుంచి కూడా బయటికి తీసేశారు. సో మరి ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నువ్వు మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఎటువంటి అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడో నీకు తెలుసు. సో దానికి సంబంధించిన వీడియోస్ చూడు. సో దాని తర్వాత అటువంటి వీడియోస్ చూసావంటే ఆటోమేటిక్గా నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరిగితే ఆటోమేటిక్గా స్కోర్ చేస్తావు అని చెప్పేసి అప్పుడు ద్రావిడ్ కూడా సెహ్వాగ్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి అది గుర్తుపెట్టుకొని సో మరి తన జూనియర్ అయిన రిషబ్ పంత్కి కూడా ఈ సలహాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి ఇక్కడ రిషబ్ పంత్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఒకటే పాయింట్ ఇట, ఇప్పుడు సరైన ఫామ్లో లేడు. రిషబ్ పంత్ ఏమన్నా ఆషామాషి ప్లేయర్ అంటే కాదు, సో ఎక్సలెంట్ ప్లేయర్. సో కానీ మరి ఫామ్ అనేది ఎప్పుడు కూడా టెంపరీ కాబట్టి ఫామ్ అంటే ఏం లేదు, జస్ట్ మైండ్ సెట్ అంతే. సో ఆ మైండ్ సెట్ చేంజ్ అయిందంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయి. సో నేను కొట్టగలుగుతాను, నేను ఆడగలుగుతాను అనే ఒక మైండ్ సెట్తో అగ్రెసివ్తో వచ్చాడంటే ఆటోమేటిక్గా స్కోర్ అవుతాయి. సో అలా కాకుండా దాని ముందు ఇన్నింగ్స్ సరిగ్గా ఆడకపోతే అదే ఎఫెక్ట్ ఇక్కడ కూడా చూపించింది నెక్స్ట్ మ్యాచ్లో అయినా సరే. సో కాబట్టి ఇక్కడ మరీ చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మైండ్ సెట్ ఒకటి చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా రిషబ్ పంత్కైనా సరే రన్స్ వచ్చేస్తాయి. సో మరి సెహ్వాగ్ చెప్పినట్టు కనుక చేస్తే ఆటోమేటిక్గా మరి నెక్స్ట్ మ్యాచ్లో అయినా సరే కొంచెం మెరుగుపడే ఛాన్స్ అయితే ఉంది. సో అలాగని చెప్పేసి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు, రిషబ్ పంత్ వల్ల ఏది కాదు, రిషబ్ పంత్ ఏం చేయలేడు అని చెప్పేసి. రిషబ్ పంత్ ఏం చేయలేడు అయితే మరి ఇండియా టీంలో కూడా ఉండడు. సో దాని తర్వాత మీకు ఆల్రెడీ టెస్ట్ సిరీస్లో కూడా చాలాసార్లు చూసి ఉంటారు రిషబ్ పంత్ ఎటువంటి టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్, దాని తర్వాత అతని ఇంపాక్ట్ ఎలా ఉంది అని చెప్పేసి. సో కాబట్టి రిషబ్ పంత్ ఏం చేయలేడు, తన వల్ల ఏం కాదు అంటే సో మరి ఇండియా టీంలో కూడా ఉండేవాడు కాదు. సో అదైతే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఎక్సలెంట్ ప్లేయర్, కాకపోతే కొంచెం మైండ్ సెట్ చేంజ్ చేసుకోగలిగితే చాలు, ఆటోమేటిక్గా నెక్స్ట్ మ్యాచ్ నుంచి అయినా రన్స్ అవుతాయి. సో దీని గురించి అయితే మరి ఓవరాల్గా అయితే ఇదనమాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.